గడిచిన వారం అంతా ప్రభు మీ ఉచితమైన ప్రేమలో కృపలో మమ్మల్ని చిన్న బిడ్డలు మీరు నైనా కాచి కాపాడిన విధానం బట్టి మీరు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వారం ప్రభు ఈ బిడ్డలైనా స్కూల్కి వెళ్ళుంటున్నారు, ఎక్కడికైనా వెళ్ళుతుంటారో ప్రతి ఒక్క ప్రదేశంలో ప్రభు మీరు మీ దేవతని కావించి బిడ్డలందరినీ సురక్షితంగా క్షేమంగా ఉంచారు. అందుకు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వేసి మీకు వందనాలైనా ఈ యొక్క ఆదివారం దినప్పుడు సంధానానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే రావాల్సిన అనేక మంది ఉంటారు, త్వరగా వచ్చేటప్పుడు మీ కృపను దయచేయండి. వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, చక్కగా నేర్చుకున్నట్టు మీ కృపను దయచేయండి. మరి పెద్ద వాక్యం ప్రభావ ప్రతి ఒక్క విషయంలో మీ నామాన్ని మర్మపరిచి విడుదల వెలిగించండి. సంఘాన్ని కాబట్టి దీవించి ఆశీర్వదించండి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, త్వరగా వచ్చేటప్పుడు మీ కృపను దయచేయండి ప్రభావ. నాయన యేసయ్య తండ్రి, నైనా మీ నామ మహిమార్గమే ప్రభావ బిడ్డలు వాడబడటకు కృపను దయచేయండి. నేను ఈ వారం అంతా ప్రభావ మీరు వెలుపల చూపించిన కృపకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము జరిగిన ప్రభావ చిల్డ్రన్ రిట్రీట్ ప్రోగ్రాంలో ప్రభావ మీరు ఇంటి ఘనంగా జరిగించిన ప్రభావ అన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మీకు వందనాలు. దాన్ని బట్టి ప్రభావ బిడ్డలు ఏం నేర్చుకున్నారో ప్రభావ దాన్ని అనుసరించి జీవించటకు మీ కృపను దయచేయండి. అయినా ప్రభావ ఏది మర్చిపోకుండా ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకుని ప్రభావ దాని ప్రకారం చిత్త ప్రకారం మీ వాక్యానుసారంగా బిడ్డలను జీవించటకు కృపను దయచేయమని అనిపించిన వారు. మేము సండే స్కూల్ స్టార్ట్ చేస్తుండగా ప్రభావ మీరే ఆది నుంచి అంతం వరకు ఉండి ఆధిపత్యం వహించమని ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి దీని మనసు అడిగి వేడుకొని పొందుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమంతా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమంతా కీర్తించెదము. ఈయన తన ద్వారా వచ్చు దేవుని యొద్దకు వచ్చువారు పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక శక్తిమంతుడై ఉన్నాడు. 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను. ఈయన నిరంతరము జీవించుచున్న దేవుడు, మృతుడు కాదు ఈయన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఇదిగో నేను మృతుడనైతిని గాని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను
జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుడు కాదు. ఆయన తన పబ్బము గడుపుకొనుటకై సంవత్సరానికి ఒకసారి రక్షకుడు పుట్టినాడట. ఇంకా అనుమానంలోనే ఉంటాడు. చూసారా, ఏ పాట పాడతారు? రక్షకుడు ఉదయించినాడట. ఇంకా అనుమానమే. ఆయన జన్మించాడు, యెరూషలేం ప్రాంతంలో సంచరించాడు, అనేక అద్భుతమైన కార్యాలు చేశాడు. సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమై సజీవుడై పరలోకములో తండ్రి యొద్ద ఉండి మన కొరకు విజ్ఞాపనములు చేయుచున్నాడు. మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన కొరకు ఇల్లు కడుతూ ఉన్నాడు. కానీ మతస్థునికి డిసెంబర్ వచ్చేళ్ళకల్లే పెద్ద పండగ అయిపోతానే ఇక దుఃఖ దినాలు ఎప్పుడంట? ఇక దుఃఖ దినాలు. అప్పుడేమో ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి నా కొరకు ఈ పాటలు. అంతే. ఆయన పాటలు పడినాడు కానీ వీడు పాటలు పడ్డాడు అంటారు. ఆయనను మాత్రం నమ్ముకోడు. ఇక 40 దినాలు అయిపోయినాక లేచినాడురా, వీడు లేచినాడు సగం సీసాతో. ఇంక అయిపోయి 3 పండగలు, ఇంక మళ్ళా జనవరికి. ఇది రొటీన్ భక్తి. ఈయన నిరంతరము జీవించుచున్నవాడు, సజీవుడు. యోబు ఎప్పుడో సాక్ష్యం ఇచ్చాడు, నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును, నా చర్మము చీకిపోయినను నేను ఆయనను చూచెదను. ఈ పండుగల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పండుగను ఆధారం చేసుకొని ఇతరులకు క్రీస్తు ప్రేమను తెలియజేయి. ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. దేవుడు మనకు కూడా ఇచ్చాడు. నీకున్న 4 ముద్దల్లో ఒక ముద్ద ఇతరులకి, అది దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు తలుపులు వేసుకుని తినేది కాదు. నువ్వు తినే ముద్దలో దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఒకరికి ఇవ్వాలి. బహుమతులు ఇచ్చుకోవాలి. మా అన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షకుడు, నంద్యాల జిల్లా ట్రెజరీకి. ఆయన ఒక సందేశం పెట్టాడు. ఒక క్రైస్తవునిగా దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు. దీవించడంతో పాటు నిజమైన పండగ ఏంటంటే, పేద సాధలకు నాకున్న దానిలో కొంత సహాయం చేస్తున్నాను అని అంటూ సంపద కలిగిన వారికి ఒక చురక ఇచ్చాడు ఆయన. ఏమా చురక అంటే, సంపద కలిగిన వారు తమ వరకే కాకుండా ధనవంతులైన వారు తమ ధనములో, చెప్పదాసుబాబు మిగతా భాగం, ధనవంతులైన వారు తమ ధనములో ఇతరులకు పాలించువారై ఉండాలి. అనేక స్థలాలలో దైవజనులకు, పాస్టరమ్మలకు, విశ్వాసులకు ఎంత హ్యాపీగా ఉంటుందో. వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు. ఆయన నిరంతరము మా కొరకు ప్రార్థన చేసేవాడు, మమ్మల్ని హెచ్చరించేవాడు, మమ్మల్ని దర్శించేవాడు. మరి ఆయన కుటుంబంలో
మనం పోయి సంతోషించాలి అంటే ఇదిగోండి ఇవ్వడం నేర్చుకోవాలి. అంతేగాని నా టాలెంట్గా రుక్మిది 10,000 చీర కట్టిందా లేదంటే యాకోబు పత్రికలో చూడండి, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 'తండ్రి అయిన దేవుడి ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఈ లోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట. సరే, బల్జిలై దావీదు అరణ్యములో ఉన్నాడని తలంచి ఏం చేశాడు? ఆహారం పంపించాడు దావీదునకు. వారు తలంచారు, ఒరే కన్న కొడుకే, కన్న తండ్రి మీద కత్తెత్తాడు, చెప్పులు వేసుకోవడానికి సమయం లేదు కదా అని దావీదు అరణ్యములో ఉంటే దేవుని మీద ఆధారపడిన దావీదుకు దేవుడు బర్జిలై అనే సంపన్నుడు ఆహారం పంపాడు. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయములో గొర్రెల గురించి ఏమంటున్నాడు? నేను ఆకలి కొంటిని, నేను దిగమ్మగిరిగా ఉంటిని, నేను అనాథనై ఉంటిని, మీరు నన్ను చేర్చుకుంటారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని దేవుడు మీకు సిద్ధపరిచింది. ఎందుకంటే ఈ దినాలలో క్రైస్తవ్యములో స్వార్థం పెరుగుతూ ఉంది మనుషులను. కానీ నిజమైన భక్తి ఏదంటే పరామర్శించుటను. ఈయన నిరంతరము ఉన్నవాడు, యుగ యుగములు దేవుడు, యూదా గోత్రపు సింహము, యూదుల రాజా, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. శిష్యులు ఏమన్నారంటే ఏలినవాడా, రక్షకుని ఏమన్నారు వాళ్ళు? ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిము కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేతుము అంటే వారు విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 9వ వచనములో యోహాను సువార్తలో ఆయన యూదుడు కనుక ఈయన ఎట్టివాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన ఎట్టివాడు అంటే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన నిరంతరము ఉన్నవాడు, యుగ యుగముల దేవుడు, యూదా గోత్రపు సింహము, యూదుల రాజు, సర్వాధికారి అయిన దేవుడు. ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితిము కానీ ఆయనను ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేతుము. సమరయ స్త్రీ అంటున్నది నీవు యూదుడవు. ప్రార్థన చేసుకుందాం. మోకాలు నుండి అందరూ ప్రార్థన చేసుకుందాం. సరుపుకొనుటకు సహాయము దయచేయండి.
ముఖ్యంగా దేవుని సన్నిధిలో సంతోషించుటకు నువ్వు కృపను దయచేయి. ప్రభువా, తరము వెంబడి తరము గనక నూతన తరం క్రిస్మస్ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా మీరు సిద్ధపరచమని అడుగుతున్నాను. అయ్యా, మీ కృపను దయచేయండి. సంఘములో యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉన్నతమైన ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ వారి యొక్క ఉద్యోగ విషయాలలో వివాహ విషయాలలో నీ కృపను దయచేయండి. యవనములోనే యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. నిన్న ప్రభు బిందమ్మ బృందం ద్వారా చిల్డ్రన్ రిట్రీట్ చక్కగా జరిగించారు. మీ స్తోత్రములు. ఆ కార్యక్రమాల కొరకు కొందరు సహాయం చేశారు, కొందరు స్వచ్ఛందంగా వచ్చి ప్రయాసపడినారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రములు. మా జీవిత కాలం అంతయు సింహాసనం ఎదుట నైనా నిలబడి అనుభవించే అనుభవాన్ని మాకు దయచేయండి. అయ్యా, లోకం వైపు లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు సహాయం. అయ్యా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు ఈ కాలనీలోను గ్రామంలోను వెలుపల ఉన్న అనేకులు ఈ ప్రదేశమంతా నింపబడినట్లుగా అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. పాటలలో ప్రోత్సహిస్తున్న వ్యక్తులను బట్టి మీకు స్తోత్రములు. ఆయా సమయాలలో వాక్యాలు చదువుతున్న వ్యక్తులను బట్టి మీకు స్తోత్రములు. ఆయా సమయ సందర్భాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న బిడ్డల బట్టి కూడా మీకు స్తోత్రం. అయ్యా, దీవించండి నైనా వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. వారి జీవితాలలో గొప్ప కార్యం జరిగించండి తండ్రి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి వాడు సర్వ సమృద్ధి కలిగిన వాడై ఆధ్యాత్మికంగా ముందుకు సాగుటకు సండే స్కూల్ బృందాన్ని బట్టి మీకు స్తోత్రములు. రత్నం గుంటూరుకు వెళ్ళాడు, పనిని దీవించండి. భార్య పిల్లలను బట్టి దీవించండి. కల్లమ్మ ఈ సండే స్కూల్ విషయం కూడా ఎంతగానో ప్రయాసపడుతుంది. వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ఉపాధి విషయంలో మీకు కృపను దయచేయండి. అలాగే బిందు ప్రభు వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. నైనా మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ అసమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇది ఇప్పుడు మందిరం శుభ్రం చేస్తూ ఉండగా ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి. అలాగే క్రిస్మస్ నూతన సంవత్సరం సంతోషముతో జరుపుకున్నటకు ప్రతి వారిలో ఉత్సాహాన్ని దయచేయండి. ఇది దేవుని మందిరం, ఇది దేవుని సంఘం, ఇది నా సంఘం, నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ ప్రయాసపడినట్లు నేను సంఘము నుండి వెలుపల చదువుతున్న విద్యార్థిని యవనస్తులు యవనరాలు ప్రతి కుటుంబాన్ని కూడా యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నువ్వు భద్రం దారి తప్పుతామే. ఒక నిమిషం ఉండు బావ. అర్థం చేస్తే నువ్వు లేయి ఇంకోటి పోలా పాటి పోలా నడిపోతారు బా. రేపు గుంజు అట్లా కూడా చింటూ అట్లా గుంజు చింటూ ముందు మోటు గుంజు ఇంకో చెప్పు ఇంకా వేయాల బావా, ఇంకో పొరలు వేయాల. ఆ వారికి పోతే చింటుకాడ పట్టుకు మొన్న పట్టుకుంటాడు అట్లా పట్టుకో. అట్టుకోదా
నేనైతే ఇంక బండ్లు తిప్పుతారు ఇంకా ఆ. ఇదొక రంపు. ఆహా ఇక్కడ అరుగు వేసేస్తా, ఇట్లా అరుగు వేసేస్తా. అయినా కూడా బండ్లు వచ్చే సమస్య ఆహా, బా దానికి ఉన్న టెంపరీ జరగలేదు చూద్దాం. సరే ఇదంతా ఇట్లా అరుగు పడేస్తే ఇటు 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 పోయేకున్నది కదా, అట్లా నేను చెప్పేది. ఆ బండలన్నీ ఇట్లా అరుగు పడేసినామనుకో అడ్డం ఉంటుంది, బండ్లు పోవు. గుడ్డు అడగకుండు మామది ఇక్కడ మామకి అగిపెట్ట జేబులో ఉందా? జేబులో సుందరికి ఇచ్చిన. ఓయ్ అబ్బాయి అసయ్యా ఆడ కొట్టేది తుంట కట్టేపు మొద్దు మీద కొట్టరా, మొద్దు మీదనే కొట్టాలి. అది కూడా పెట్టుకోరాది. మంట అప్పుడు అయిపోయినా మా బాగా కూడా గంప కోసం ఘనమైన నామానికి బలం సురార్థమైన మా ప్రభు మా రక్షకుడు యేసు ప్రభు నామమున ప్రార్థించి పూజిస్తున్నా పరమ తండ్రి. తేద ఉంటే హలో ఏం కట్ చేసినాడు? ఇప్పుడు తెస్తాం